హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మిరియాల రసం చేయబోతున్నాను, అలాగే గుత్తి వంకాయ మసాలా. ఇక్కడ నేను ఒక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 6 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పడతాను ఫ్రెండ్స్. అవి మిక్సీ పట్టేసినాక ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ మిక్సీ పట్టిన పేస్ట్ దాంట్లో వేసి, ఇప్పుడు మిరియాలు అంత క్రితమే నేను పౌడర్ చేసుకున్నాను. ఆ మిరియాల పౌడరు ఒక చెంచా కారం, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మరగబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయ మసాలాకి ప్రిపేర్ చేద్దాం. వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, వెండి కొబ్బరి, యాలక్కాయలు, అల్లం, వెల్లుల్లిపాయ, ఇవి నేను 1 గంట సేపు నానబెట్టుకున్నానండి. ఎండుమిర్చి, 2 ఉల్లిపాయలు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవేమో ఉప్పేసి, వాటర్లో ఉప్పేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. వంకాయలు లేకపోతే కండ్రెక్కిపోతాయి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లిపాయలు, కొబ్బరి ముక్కలు చేసుకొని వేసేసుకున్నాను. ఇక్కడ నేను ఉల్లిపాయలు కట్ చేసి వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు యాలక్కాయలు, జీలకర్ర, ఇవి వేరుశనగ గుళ్ళు, నెక్స్ట్ జీలకర్ర వేస్తాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి, అవి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్, గంట సేపైనా నానబెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసి, ఇప్పుడు నేను వంకాయలు మగ్గడానికి కొంచెం నూనె ఎక్కువే తీసుకున్నాను, అంటే ఇది ఫ్రై కదా, అందుకనే అంత ఎక్కువ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ పక్కకు తీసేయవచ్చు. ఆయిల్ అది లైట్గా హీట్ ఎక్కాలండి. ఫస్ట్ వేపుకోవాలి, వంకాయలు వేపుకోవాలి. అలా ఒకదానికొకటి వేసుకొని వంకాయలన్నీ వేపుకోవాలి. సేమ్ ఏ మసాలాలతో మనం చింతపండు రసం పోసుకోవచ్చు, తప్పితే ఈ మామూలు వాటర్ పోసుకోవచ్చు. అప్పుడు కొంచెం జ్యూసీగా వచ్చింది కర్రీ. కాకపోతే నేను ఇప్పుడు మిరియాల రసం పెడుతున్నాను కదండి, అందుకనే నేను మామూలుగా వేపుతున్నాను. చూడండి, అయిపోయినాయి. ఇక్కడ కాసేపు మగ్గాలి ఫ్రెండ్స్. ఈలోపు మనం చారు పెట్టుకున్నాం కదా, చారు మరుగుతున్నాయి. అలా బాగా మరిగిపోవాలి ఫ్రెండ్స్. ఇవి జలుబులు చేసిన వాళ్ళకి బాగా రిలీఫ్ ఇస్తుంది ఈ చారు.
ఒక రకంగా ఇప్పుడు మనం జలుబు చేస్తే తలకాయ కూర అవి తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు ఈ చారు కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది. చూడండి, ట్రై చేయండి. ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి మరి కూర చూద్దాం. ఇంకాస్త మగ్గాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, నేను కట్ చేసుకొని మళ్ళీ వీడియో పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వీడియో నేను ఒక్కదాన్నే తీసుకుంటున్నాను, అప్పుడు తిప్పడానికి కుదరటం లేదు. పక్కన పట్టుకోవాలి కదా ఫ్రెండ్స్, కుదరట్లేదు. అందుకనే ఇప్పుడు చారు మరిగిపోయినాయి కదా, అవి ఇలా వడకట్టేసుకోవాలి ఫ్రెండ్స్. వడకట్టేసేసుకొని ఇంకా దాంట్లో అదంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక ఏమీ తుక్కు అట్లా ఉండదు. చాలామంది అసలు ఇంట్లో పిల్లలు మరి తుక్కు అది పోసుకుంటాం, వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. దాంట్లో మనం ఎన్నో వేస్తాం, కానీ వాళ్ళకి అది అలా నచ్చదు కదా ఫ్రెండ్స్. అందుకనే అట్లా వడకట్టేసుకొని అట్లా పెట్టుకోవాలి. ఏగిపోయినాయి ఫ్రెండ్స్, వంకాయలు ఏగిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు కూరకి తాలింపు వేద్దాం. కూరకి తాలింపు ఫ్రెండ్స్, నేను ఆయిల్ తీసేసాను ఫ్రెండ్స్. వంకాయలు వేపడానికి ఇందాక ఎక్కువ ఆయిల్ తీసుకున్నాం కదా. ఇప్పుడు పోపేసి తాలింపులు వేసి పచ్చిమిర్చి కరెక్ట్ చేసుకున్నాం కదా, కరివేపాకు కడిగేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎర్రగా గోల్డెన్ కలర్లో ఎగితే సరిపోతుంది, మరీ బాగా ఏగవసరం లేదు. అలా తిప్పేటప్పుడే కొంచెం నాకు కష్టమవుతుంది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక్కసారి తిప్పుదాం ఫ్రెండ్స్, అలా ఎగుతూ ఉండాలి. ఏ కర్రీ అయినా సరే స్లిమ్లో పెట్టుకొని చక్కగా లైట్గా ఎగుతూ ఉంటే, మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది ఆ మసాలా ఇది. ఇప్పుడు వేసేయాలి ఫ్రెండ్స్. దాంట్లో వేసుకొని ఒకసారి తిప్పాలి. ఇది బాగా ఏగాలి. ఏగినాక ఇంకా ఏగాలి ఫ్రెండ్స్. ఇది ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి అలా నూనె పైకి రావాలి. ఏగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిసేపు తిప్పాలి ఒకసారి.
టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఎగిపోయింది. దీంట్లో కారం వేసుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసాను. తప్పితే మసాలాలో కూడా ఎండుమిర్చి నేను 1 గంట సేపు నానబెట్టి వేసాను కదా ఫ్రెండ్స్. దీంట్లో కారం వేసుకోకూడదు, ఓన్లీ ఉప్పు, పసుపు, మసాలా వేసుకుంటామే, కారం వేసుకునే పని లేదు ఫ్రెండ్స్ దీంట్లో. ఇప్పుడు మనం ఏపి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ వంకాయలు ఒక్కొక్కటి వేసుకుంటామే. ఇక్కడ నేను వంకాయలో మసాలా పెట్టలేదు చూడండి. మనం మసాలా పెట్టకపోయినా సరే ఆ గ్రేవీలో అది కలిసిపోద్ది, మనం తిప్పుతాం కదా ఫ్రెండ్స్, అప్పుడు కలిసిపోతుంది. ఇక్కడ నాకు తిప్పడానికి అవ్వట్లేదు, అయితే ఒక 2 నిమిషాలు అట్లా మగ్గబెట్టేసేసి తర్వాత తిప్పాను ఫ్రెండ్స్. నేను మళ్ళీ పెట్టాను చూడండి వీడియో. కర్రీ అయితే స్మెల్ బాగా వస్తుంది, చాలా బాగుంది. మసాలా ఫ్రెండ్స్, నేను ఒకసారి ఈ మసాలా కూడా పెడతాను మీకు, ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు. ముఖ్యంగా చికెన్, మటన్ వాటిలోకి చాలా బాగుంటుంది, ఫిష్ కూడా చాలా బాగుంటుంది ఈ మసాలా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టేసి, వెల్లుల్లిపాయను ఈ మసాలా మిక్సీ పట్టేసి వేస్తాను. మసాలా నేను ఒకసారే కొట్టుకుంటాను. అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇప్పుడు చారు తాలింపు వేసుకుందాం. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు, తర్వాత ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి, కొంచెం తాలింపులు వేసుకొని జీలకర్ర వేసుకొని, తాలింపుల్లో కల్లా జీలకర్ర, కరివేపాకే మనకి ఎక్కువ స్మెల్ వచ్చేది, చాలా బాగుంటుంది. నేను ఎక్కువ వాడేస్తాను ఫ్రెండ్స్, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా నేను ఎక్కువ వాడేస్తాను. కడిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు ఖచ్చితంగా. మిరియాల రసం చేసుకోండి ఫ్రెండ్స్, బాగా జలుబుగా ఉన్నప్పుడు చాలా ఇదిగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను తాలింపు వేసేస్తాను. తాలింపు వేసేసాను, రైస్ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మా వారు భోజనానికి సిద్ధంగా ఉన్నారు, రండి చూసేద్దాం ఏం చెప్తారో. వంకాయ మసాలా, మిరియాల చారు, టేస్ట్ చెక్ ఎలా ఉన్నాయో చూడు. వంకాయ మసాలా, మిరియాల కారా, వాసన బాగుంది, గుంగులాడుతుంది. ఫస్ట్ దేని చారుతోనో వంకాయ అసలు ఏది వదిలేదట్టేమి లేదు. చారు చారు కింద పెట్టేసి వంకాయ మసాలా చూడు. ముందు దాంతో దీంట్లో టేస్ట్ చేద్దాం. చాలా బాగుండేది.
గరిట ఉంది, కంగారు పడకు. ఇదిగో ఫస్ట్ ముద్ద తిను వంకాయతో. గుత్తొంకాయ మసాలా. బాగుంది, టేస్ట్ బాగుంది. ధనియాల పొడి, కొబ్బరిగా కలిపేది దీంట్లో మసాలా. మసాలా ఇంకా అన్నీ వేస్తాం. బాగుంది టేస్ట్. అయితే ఇటు వంకాయ కాకుండా ముద్దకి చారు పోస్తుంది. నీకు చారు మీద ఉందిగా, తిను. ఫస్ట్ నుంచి చారు చారు అంటున్నావు. ఇష్టం చారు మీద వంకాయ కానీ ఇంట్లో ఏమన్నా క్యారేజ్ కూడా ఏది కట్టవా? పిల్లలకు క్యారేజీ కూడా కట్టు. పిల్లోడికి గుత్తొంకాయ అంటే చాలా ఇష్టం. అది ఏంటంటే సెలవు ఉన్న రోజున ఉంటే బాగుంటుంది. స్కూల్ పక్కనేగా, పక్కనే క్యారేజ్ ఆడవుడిగా తింటారు. ఇప్పుడే వచ్చి తీసుకెళ్ళాడు, స్కూల్ పక్కనే తీసుకెళ్ళారా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గుత్తొంకాయ మిరియాల చారు. మిరియాల చారు పెట్టడం ఇష్టం ఏంటంటే అందరికి జలుబు వేసిందని మిరియాల చారు కాసుకుని పెట్టుకుంటే జలుబు అనేది తలపోటనే ఉండదు. ఈరోజు ఇంట్లో స్పెషల్ గుత్తొంకాయ కూర చాలా బాగుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా వారైతే ఏం మాట్లాడతలేదు, ఇక చారు పోసుకొని తింటమే సరిపోతుంది. ఫుల్ ఫిదా అయిపోయాడు. మీరు కూడా ఈ పద్ధతిలో చేసుకొని నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.